ఫ్రెష్ క్రీమ్తో ఫ్రూట్ సలాడ్ రెసిపీని మీరెప్పుడైనా ఇంట్లో ట్రై చేశారా? ఈరోజు మనకి చెల్ల మరొక అద్భుతమైన రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఆ రెసిపీ చూడడానికి కానీ తినడానికి కానీ కూల్గా క్రీమీగా ఇంకా చెప్పాలంటే కలర్ఫుల్ లుక్తో అదిరిపోతుంది. అదే మన ఫ్రెష్ క్రీమ్ ఫ్రూట్ సలాడ్. ఈ ఫ్రూట్ సలాడ్ రెసిపీని ఇంట్లోనే చాలా సింపుల్ అండ్ ఈజీగా 10 నిమిషాల్లో అయితే తయారు చేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేసుకోవాలో ఆలోచిస్తున్నారా? అస్సలు ఆలోచించకండి. మీ అందరి కోసం నేనైతే కంప్లీట్గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని అయితే కంప్లీట్గా అయితే వాచ్ చేయండి. ఈ రెసిపీ అనేది మనకు నచ్చిన ఫ్రూట్స్తో ఒక అద్భుతమైన క్రీమ్తో రెడీ చేసుకోవచ్చు. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా మొత్తాన్ని అయితే వాచ్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి. మన ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయకుండా ఇప్పటివరకు ఎవరైనా చూస్తున్నట్లుంటే మాత్రం తప్పకుండా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో అనేది మీకైతే నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? హాయ్, దిస్ ఈజ్ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ విత్ శిరీష. ఇంకా లేట్ చేయకుండా అసలైన ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దామా? ముందుగా అయితే నేనైతే వీడియోలో చూపిస్తున్నాను కదా, ఒక పైనాపిల్ని అయితే తీసుకున్నాను. ఈ పైనాపిల్ని అనమాట మంచిగా అయితే దాని యొక్క తొక్కని తీసేసి కట్ చేసుకొని చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి. నేను ఇక్కడ పైనాపిల్ అలానే మిగతా ఫ్రూట్స్ని అయితే తీసుకుంటున్నాను. మీకు నచ్చిన ఫ్రూట్స్ అలానే మీరు ఏవి తింటే కంఫర్ట్గా ఉంటారో ఆ ఫ్రూట్స్ని అయితే ఎంచుకోండి. ఇందులో మీకు నచ్చే ఫ్రూట్స్ని మాత్రమే యాడ్ చేసుకోండి. నేను వీడియోలో చూపించిన ఫ్రూట్స్ యాడ్ చేయాలని అలా ఏం లేదు. ఒకవేళ మీకు నేను చెప్పే విధంగా ఇంట్లో ఒకసారి ట్రై చేయాలనిపిస్తే ఈ ఫ్రూట్స్నే వేసి ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అనమాట నేను వీడియోలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అలానే ఫాలో అవ్వండి. చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. వీడియోని అయితే మాత్రం స్కిప్ చేస్తే మీకే అర్థం కాదు. కాబట్టి కంప్లీట్గా అయితే వాచ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేనైతే రిప్లై ఇస్తాను. కాబట్టి వీడియోని అయితే కంప్లీట్గా వాచ్ చేస్తారు కదా. ఇప్పుడు నేనైతే ఇక్కడ తీసుకున్న పైనాపిల్ అనమాట మంచిగా క్లీన్ చేసుకొని దాని యొక్క తొక్కనైతే తీసేసి దాన్ని అనమాట చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. మనం తీసుకున్న ఫ్రూట్స్ అనేవి చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని అయితే పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి సీజనల్ ఫ్రూట్ మ్యాంగో కాబట్టి నేనైతే మ్యాంగోనైతే తీసుకున్నాను. మా ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా మ్యాంగో అంటే చాలా ఇష్టం. మరి మీ ఇంట్లో ఇష్టమో కదా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. చూసారు కదా, మ్యాంగోని అనమాట ఈ విధంగా అనమాట తొక్క తీసేసి దీన్ని అనమాట చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. మీరు ముందుగా ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని ఏదైనా ఒక ప్లేట్లో అయితే పెట్టుకోండి. ఎందుకంటే సపరేట్గా పెట్టుకున్న బదులు ఇలా ఒక ప్లేట్లో పెట్టుకుంటే మనకి చూసేటప్పుడు అందంగానే ఉంటుంది. అలానే తినేటప్పుడు అందులో వేసేటప్పుడు కూడా చాలా ఈజీగా అనమాట పని అనేది తేలిపోతుంది. కాబట్టి నేను చెప్పే విధంగా అయితే ఫాలో అయిపోండి. ఇప్పుడు ఈ మ్యాంగో అనమాట చిన్న పీసెస్గా అయితే కట్ చేసి నేను ఇప్పుడు పైనాపిల్ యాడ్ చేసుకున్న ప్లేట్లోనే యాడ్ చేసుకుంటున్నాను. మీరు కూడా అదే విధంగా అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ ఫ్రూట్స్ అనేవి మీకు ముందు చెప్పాను కదా, నేనైతే ఇక్కడ 4 ఫ్రూట్స్ని అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ వన్ పైనాపిల్, సెకండ్ వన్ మ్యాంగో, థర్డ్ వన్ యాపిల్, ఫోర్త్ వన్ బనానా. నేనైతే ఇక్కడ 4 ఫ్రూట్స్ని అయితే తీసుకున్నాను. మీరు ఇంకొంచెం ఫ్రూట్స్ని యాడ్ చేయాలనుకున్నా లేదంటే ఇంకా కొత్త ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోవాలనుకున్నా మీ ఇష్టం, యాడ్ చేసుకోవచ్చు. ఇందులో అనార్ ఏదైనా ఫ్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఎక్కువగా ఏది ఇష్టమో దాన్ని అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోని అయితే కంప్లీట్గా వాచ్ చేసి మీకు నచ్చిన ఫ్రూట్స్తో క్రీమీగా ఒక అద్భుతమైన డిష్ని అయితే ఇంట్లో అయితే రెడీ చేసుకోండి. మీ పిల్లలకు కూడా చాలామంది పిల్లలు కూడా డైరెక్ట్గా ఫ్రూట్స్ తినడానికి అస్సలు ఇష్టపడరు. కానీ ఇలా తయారు చేసి వాళ్ళకి ఇచ్చారంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఫ్రూట్స్ కూడా తినే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా తప్పకుండా అయితే ట్రై చేయండి. చూసారు కదా, ఇప్పుడు నేను యాపిల్ని కూడా మంచిగా క్లీన్ చేసుకొని దాని యొక్క తొక్కను అయితే తీసేసి ఈ విధంగా అనమాట చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుంటున్నాను. మీరు కూడా అదే విధంగా అయితే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుని అనమాట మనం ముందు వేసుకున్న ప్లేట్లోనే దీన్ని కూడా సైడ్కి అయితే వేసుకోవాలి. ఈ రెసిపీ అనేది చాలా సింపుల్ వేలో అయితే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. కాబట్టి
ఈ రెసిపీ ఇంట్లో తయారు చేయడం అస్సలు మర్చిపోకండి. మీకు ఎప్పుడైనా సరే కొంచెం టైం దొరికినా మీకు ఏదైనా రెసిపీ తినాలనిపించేటప్పుడు అనమాట, లేదు అంటే మనకి ఇంటికి ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకొస్తాం కదా, అలాంటి టైంలో ఈ రెసిపీ చేసుకుంటే మనకి చాలా ఈజీగా, అలానే సపరేట్గా కాస్ట్ ఇచ్చి ఫ్రూట్స్ అనేవి కొనక్కర్లేదు, ఇంటికే ఎలానో వచ్చాయి కాబట్టి ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. కాబట్టి మీ ఇంటి దగ్గర ఎప్పుడైనా సరే ఎక్కువ ఫ్రూట్స్ ఉంటాయి అనమాట, ఈ విధంగా అయితే ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేసుకోండి. ఈ రెసిపీ అనేది చాలా ఈజీగా అయితే అయిపోతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు అనమాట మనం యాపిల్ని కట్ చేసేసాం. నెక్స్ట్ ఇంకేముంది, బనానా ఉంది కదా, ఆ బనానా కూడా అనమాట చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా సరే ఫ్రూట్స్ అనేవి యూస్ చేసేటప్పుడు దాన్ని మంచిగా వాష్ చేసుకొని తుడుచుకొని దాని తర్వాత మాత్రమే దాన్ని తొక్క తీసేసి యూస్ చేయండి. అప్పుడే అనమాట ఫ్రూట్స్ అనేవి మంచిగా అయితే ఉంటాయి. లేదంటే వాటిపై ఉండే రసాయనాలు అనేవి కట్ చేసేటప్పుడు మన చేతికి అంటుతాయి. తొక్క తీసేసిన తర్వాత మన చేతులు అనేవి ఆ ఫ్రూట్కి టచ్ చేస్తాయి. కాబట్టి ఆ విధంగా అస్సలు చేయకండి. ఇప్పుడు అనమాట ఇవి బనానా కూడా కట్ చేసి ఆ ప్లేట్లో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నెక్స్ట్ స్టెప్ అనమాట డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకోవడం. ఈ డ్రై ఫ్రూట్స్ అనమాట, మీకు డ్రై ఫ్రూట్స్ అనేవి ఒక కాజు అనేది ఒక 6 నుంచి 7, అలానే బాదం ఒక 5 నుంచి 6 అనమాట తీసుకొని కట్ చేసుకొని అనమాట ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నవన్నిటిని కూడా పక్కనైతే ప్లేట్ అయితే పెట్టుకొని ఇప్పుడు అసలైన ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక పెద్ద విశాలమైన పాత్రనైతే తీసుకోండి, మనం మిక్స్ చేయడానికి అనువుగా ఉండేటట్టు విధంగా. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా ఉండే క్రీమ్ని అయితే యాడ్ చేసుకోవాలి. క్రీమ్ అనేది మీరు మార్కెట్ నుంచి తెచ్చుకున్నా లేదంటే ఇంట్లో ఉన్న క్రీమ్ అయినా సరే ఫ్రెష్గా ఉండే విధంగా మాత్రం చూసుకోండి. ఇలా ఫ్రెష్గా ఉండే క్రీమ్ని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అనమాట మిక్సర్తో కానీ లేదంటే కవ్వంతో కానీ లేదంటే హ్యాండ్ బ్లెండర్ అంటారు కదా, ఈ మూడిట్లో ఏదైనా పర్లేదు యూజ్ చేసి అనమాట దాన్ని అనమాట బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అనమాట ఒక 5 నిమిషాలు అనమాట చేయాలి. అప్పుడే అనమాట స్మూతీగా అయ్యి కొంచెం పొంగులా పైకి వచ్చేసి మనకనమాట బ్యాటర్ అనేది బాగా రెడీ అవుతుంది క్రీమ్ అనేది. ఇప్పుడు ఇలా రెడీ అయిన తర్వాత ఇందులో అనమాట మనం ఫ్రూట్స్ కట్ చేయడానికి స్టార్ట్ చేస్తాం కదా, అప్పుడే ఒక చిన్న బౌల్లో కేసర్ని యాడ్ చేసుకొని కేసర్లో కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకొని నానబెట్టడానికి పక్కనైతే పెట్టుకోండి. మీరు క్రీమ్ రెడీ చేసేటప్పటికి అదనమాట రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిందని అనమాట ఇప్పుడు ఈ క్రీమ్ మనం 5 మినిట్స్ ఇలా చేసాం కదా, అందులో అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత కలర్ చూడండి ఆటోమేటిక్గా అయితే చేంజ్ అయిపోతుంది. నేను ఇందులో అనమాట ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ అస్సలు యూజ్ చేయలేదు, ఓన్లీ కేసర్ వాటర్ మాత్రమే వేశాను. చూసారు కదా, ఇలా మీరు కూడా కేసర్ వాటర్ని మాత్రమే యాడ్ చేయండి. ఎటువంటి ఫుడ్ కలర్స్ కానీ ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ అస్సలు యూజ్ చేయకండి. ఎందుకంటే మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, మనం కూడా తింటాం, హెల్త్కి అంత మంచిది కాదు. కాబట్టి మనం ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నామంటే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవాలి కదా, కాబట్టి మీ అందరి కోసం హెల్తీగా అయితే నేను చెప్తున్నాను. ఇలా కేసర్ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అనమాట ఈ విధంగా ఇంకొక 5 మినిట్స్ అనమాట బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే అనమాట 2 స్పూన్ల వరకు నేను చక్కెరని అనమాట యాడ్ చేస్తున్నాను. నేను ఇందులో పంచదార అనేది పౌడర్ చేసుకొని యాడ్ చేస్తున్నాను, అది గమనించండి. డైరెక్ట్గా పంచదారని అస్సలు యాడ్ చేయకండి, ఎందుకంటే కలగడానికి చాలా టైం పట్టేస్తుంది. పౌడర్ని మాత్రమే యాడ్ చేసుకోండి. మీరు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం 1/2 స్పూన్ ఎక్స్ట్రా వేయండి, కానీ 2 స్పూన్లు అనేది పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే అనమాట మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న మ్యాంగో, బనానా, పైనాపిల్ ఇంకా యాపిల్ అనమాట యాడ్ చేసుకొని ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో నేను ఎలా చూపిస్తున్నానో అలానే ఫాలో అయిపోండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అనమాట ఇప్పుడు మనం కలపడానికి అనువుగా ఉండడం కోసం పెద్ద బౌల్లో అయితే కలిపాం కదా, ఇప్పుడు ఇలా మిక్స్ మొత్తం అయిపోయిన తర్వాత దీన్ని అనమాట ఇంకొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఫ్రిడ్జ్లో పెట్టడానికి అనువుగా ఉండే బౌల్ని అయితే తీసుకోండి. ఎందుకంటే ఇంత పెద్ద పాత్రలు అనేవి ఫ్రిడ్జ్లో మనం ఆల్రెడీ ఏవైనా ఒకటి స్టోర్ చేసి ఉంటాం, మళ్ళీ ఇది పెడితే ఇంకా హెవీ అయిపోతుంది. కాబట్టి ఇంకొక చిన్న బౌల్ అయితే తీసుకొని ఈ విధంగా అనమాట యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దానిపై అనమాట డెకరేషన్ లుక్ అనేది మంచిగా కనిపించాలి కదా,
కాబట్టి ఇప్పుడు దీనిపై అనమాట నేను కాజు బాదం అనమాట కట్ చేసి అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన అనమాట ఫ్రూటీని కూడా యాడ్ చేస్తున్నాను. అలానే చెర్రీస్ అనేవి మిడిల్లో ఒకటి పెద్ద చెర్రీ పెట్టేసి సైడ్లో మొత్తం అనమాట కట్ చేసి అయితే పెడుతున్నాను. కాబట్టి మీరు కూడా ఈ విధంగా డెకరేట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టండి. అది ఒక 1 అవర్ అయిన తర్వాత సూపర్ మ్యాజిక్ అయితే అయిపోతుంది. ఎప్పుడెప్పుడు తినేస్తామా అని మన మనసు మొత్తం దాని వైపే ఉంటుందన్నమాట. చూసారు కదా లుక్లో ఎంత బాగా కనిపిస్తుందంటే నాకైతే చూస్తుంటే నోరు ఊరిపోతుంది. మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఎంత అద్భుతంగా అయితే రెడీ అయిపోయిందో. దీన్ని అనమాట అలా తినేయకుండా ఒక 1 అవర్ అనమాట ఫ్రిడ్జ్లో పెట్టి బయటకు తీసేసి సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది వేరే లెవెల్లో అయితే ఉంటుంది. మనం బయట తినేదానికంటే ఇంట్లోనే ఇంత సూపర్ టేస్టీగా అయితే తయారు చేసుకోవచ్చు. చూసారు కదా ఈ రెసిపీ అనేది ఎంత సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకున్నామో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ రెసిపీ అనమాట మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేస్తారు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.